హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. సో ఈరోజు టాప్ 5 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాము. సో వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో నేను అడిగే ప్రశ్నకి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇవ్వండి, ఓకేనా? సో ఇక ప్రశ్న విషయానికి వస్తే, ఇటీవల వార్తలు నిలిచిన ఒక కమిటీ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 జనవరి నెలలో వార్తలు నిలిచిన ఎంఎస్ సాహు కమిటీ ఉద్దేశం ఏంటి? మరి ఈ కమిటీని ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది? ఏ సంస్థ ఏర్పాటు చేసింది? అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తలు నిలుస్తున్న కమిటీలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక కమిటీ గురించి వార్తలు చూస్తున్నప్పుడు ఆ కమిటీకి హెడ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు, పేరు గుర్తుంచుకోండి. ఎంతమంది సభ్యులతో కూడిన కమిటీ, ఎవరు వేయడం జరిగింది, ఉద్దేశం, పర్పస్ ఏంటి, ఎనఫ్. ఇక్కడ ఎంఎస్ సాహు కమిటీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ కమిటీని ఎవరు వేయడం జరిగింది, ఏ సంస్థ నియమించడం జరిగింది అంటే పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థ. పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థ 2026 జనవరి నెలలో ఒక కమిటీని వేసింది. ఎంఎస్ సాహు గారి ఆధ్వర్యంలో 15 మంది సభ్యులు ఉన్న ఒక కమిటీ. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉద్దేశం ఏంటంటే, నేషనల్ పెన్షన్ సిస్టంలో భాగంగా, జాతీయ పెన్షన్ పథకం అంటాము, నేషనల్ పెన్షన్ సిస్టంలో భాగంగా హామీతో కూడిన పెన్షన్ విధానం అమలు కోసము విధి విధానాలను, ఫ్రేమ్వర్క్ని సిద్ధం చేయమని ఈ కమిటీని వేయడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, సాహు కమిటీ, సాహు గారి అధ్యక్షతన 15 మంది సభ్యులతో కూడిన ఎక్స్పర్ట్స్ ఉన్న ఒక కమిటీ, పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వారు వేసిన కమిటీ. ఉద్దేశం వచ్చేసి నేషనల్ పెన్షన్ సిస్టంలో భాగంగా, పెన్షన్కి సంబంధించిన కమిటీ అని గుర్తుంచుకోండి. పెన్షన్కి సంబంధించి విధి విధానాలు, ఫ్రేమ్వర్క్ రూపకల్పన కోసం వేయబడ్డ కమిటీ, ఓకేనా? సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిఎఫ్ఆర్డిఏ 2003 సంవత్సరంలో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక సంస్థ గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించిన బేసిక్ పాయింట్ చూడండి. పోటీ పరీక్షల్లో స్టాటిక్ జీకే నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఓకేనా? 2003 ఇయర్లో స్థాపన జరిగింది పిఎఫ్ఆర్డిఏ. మరి హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఇకపోతే ఎన్పిఎస్ 2004, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటాము, ఓకేనా? మరి ఎవరు ఈ ఎంఎస్ సాహు గారు అంటే, బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఆ సంస్థకి మాజీ చైర్మన్, ఓకేనా? ఇక్కడ చూస్తే హామీతో కూడిన పెన్షన్ కోసము ఎంఎస్ సాహు కమిటీ. సో ఉద్దేశం ఏంటి? టు ఎనేబుల్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ అజ్యూర్డ్ పేఅవుట్స్ అండర్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇందాక మీకు ఏదైతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశానో అదే సింగిల్ సెంటెన్స్గా ఇంగ్లీష్లో ఇచ్చాను, ఓకేనా? సో ఇక నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదంతా ఒకసారి స్క్రిప్ట్ చూడండి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ జాతీయ పెన్షన్ పథకం కింద, నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద హామీతో కూడిన, ముందుగా అంచనా వేయగల పెన్షన్ ఆదాయం కోసము ఎంఎస్ సాహు గారి అధ్యక్షతన 15 మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మరి కమిటీ ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. ఈ కమిటీ లక్ష్యం వచ్చేసేసి మార్కెట్ ఆధారిత ప్రమాదాలను తగ్గిస్తూ పదవి విరమణ అనంతరం స్థిరమైన మరియు అంచనా వేసుకోగల పెన్షన్ చెల్లింపుల వ్యవస్థను రూపొందించడం. హామీతో కూడిన పెన్షన్ కోసం ఎంఎస్ సాహు కమిటీ అని గుర్తుంచుకోండి, ఓకేనా? సరిపోతుంది. చైర్మన్ ఎవరని చెప్పాను, ఎంఎస్ సాహు గారు. తన గురించి కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్గా గుర్తింపు పొందిన వ్యక్తి, ఎనఫ్. సో ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉంటాయో చూడండి. పోటీ పరీక్షల ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ కూడా, కమిటీ పేరు అంటే ఎవరి అధ్యక్షతన కమిటీ, ఎవరు వేశారు, ఉద్దేశం ఏంటి, ఎనఫ్, ఓకేనా? రైట్. సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ స్థాపన 2003, ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. భారతదేశంలో పెన్షన్ రిలేటెడ్ ఒక రెగ్యులేటరీ బాడీగా చెప్పొచ్చు. కొన్ని రెగ్యులేటరీ బాడీస్ గురించి ప్రత్యేకంగా చూడండి. ఒక్కొక్క వ్యవస్థకి సంబంధించి నియంత్రణ సంస్థలు ఉంటాయి, రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. ఉదాహరణకి భారతదేశంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ ఏదంటే ఆర్బీఐ,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇకపోతే బీమా రంగానికి సంబంధించి అన్నారనుకోండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అన్నారనుకోండి, సెబీ. ఇలా చెప్పుకుంటూ పోతే టెలికాం రంగం అన్నాం అనుకోండి, ట్రాయ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జాతీయ పెన్షన్ పథకం, నేషనల్ పెన్షన్ సిస్టమ్ 2004. ఎనఫ్. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జనవరి 24. ఇంపార్టెన్స్ ఉన్న డేస్ గురించి, ఇంపార్టెన్స్ ఉన్న వీక్స్ గురించి, మంత్స్ గురించి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. ఎలాంటి ఇంపార్టెన్స్ ఉన్నా కూడా మీకు నేను క్లాస్లో కవర్ చేస్తూనే ఉన్నాను. ఇంపార్టెంట్ డేస్, థీమ్స్. ఏదైనా ఇంపార్టెంట్ డే గురించి చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఇస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ డేట్ ఏంటి, థీమ్ ఏంటనే కాకుండా దానికి సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ లింక్ చేసుకొని కరెంట్ అఫైర్స్ చూసామనుకోండి, మనకి ఎక్కువ మొత్తంలో మార్కులు స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్న దినోత్సవం, ఇంపార్టెన్స్ ఉన్న డే, అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న డే. దేనికి సంబంధించి? ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. పోటీ పరీక్షల్లో ఒకవేళ బేసిక్ క్వశ్చన్ అడగాలనుకున్నారనుకోండి, డైరెక్ట్ అడుగుతారు. అంతర్జాతీయ విద్యా దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ రోజు అంటారు డైరెక్ట్. అది బేసిక్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. జనవరి 24. మరి ఈ సంవత్సరము ఇవ్వబడిన థీమ్ ఏంటి అంటారు. సో థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేషన్ చేయకండి. ప్రతిసారి నేను చెప్తున్నాను. ఓకేనా? ద పవర్ ఆఫ్ యూత్ ఇన్ కో క్రియేటింగ్ ఎడ్యుకేషన్ అనేది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ని ప్రతి ఏడాది కూడా జనవరి 24న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఎప్పటి నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఎప్పుడు జనవరి 24ని నిర్ణయించడం జరిగింది అడుగుతారు. సో 2018 ఇయర్లో 2018 సంవత్సరము డిసెంబర్ నెలలో, ఇక డేట్ కూడా యాక్యురేట్గా చెప్పాలంటే డిసెంబర్ 3 రోజున యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు ఆమోదించడం జరిగింది. ఇక మీదట రానున్న జనవరి 24ని ప్రతి ఏడాది కూడా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ విద్యా సంబంధిత అవగాహన కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అలా UNGA డిసైడ్ చేసింది. అలా మొట్టమొదటి ఈ ఎడ్యుకేషన్ డేని 2019 ఇయర్ జనవరి 24 నుండి జరుపుకుంటున్నాం. డిసైడ్ ఇయర్ ఏమో 2018 డిసెంబర్లో డిసైడ్ చేశారు. 2019 జనవరి 24 నుండి ఇక అమల్లోకి వచ్చింది. UNGA డిసైడ్ చేసింది. మరి ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారంటే యునెస్కో. ప్రపంచవ్యాప్తంగా కూడా యునెస్కో ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఎడ్యుకేషన్ రిలేటెడ్గా నిర్వహిస్తూ ఉంటుంది. లెడ్ బై యునెస్కో అని గుర్తుంచుకోండి. ఇకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి ఇంతే నేర్చుకోవాలా అంటే కాదు. మన భారతదేశానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని పోటీ పరీక్షల కోణంలో ఈ టాపిక్ సంబంధించి వేటినైతే అడుగుతారో వాటిని మనం లింక్ చేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 లక్ష్యాలు ఉంటాయి కదా. 17 లక్ష్యాల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి గోల్ నెంబర్ ఏంటి అంటారు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మన CA 360 కోర్సులో, మన డైలీ CA కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. 17 లక్ష్యాలు అవి చూడండి. ఆ 17 లక్ష్యాల్లో 4th SDG 4 అంటాం కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 4 క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి తెలుపుతుంది. ఇలా లింక్ చేసుకోవాలి. ఇకపోతే భారతదేశంలో విద్యకి సంబంధించి ప్రస్తుతం నాణ్యమైన విద్య కోసం కానివ్వండి, విద్యలో సంస్కరణలో భాగం కానివ్వండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అమల్లో చూస్తున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటారు. జూలై 29, 2021 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా లింక్ చేయాలంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 3 ఆర్టికల్స్ని మనం లింక్ చేసుకోవచ్చు. 3 ఆర్టికల్స్ని, 3 భాగాల్లో ఉన్న ఆర్టికల్స్ని లింక్ చేయాలి. 3 భాగాలు అంటున్నాను. ఒకటి హక్కు, ఒకటి బాధ్యత, ఒకటి అధికారము. అదేంటో చూద్దాము. ఒకటి హక్కు అనగానే మనకు రాజ్యాంగంలో ఏం గుర్తొస్తాయి? ఫండమెంటల్
ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి మనము ఆర్టికల్ 12 నుండి 35 వరకు నేర్చుకుంటాం కదా. అందులో జీవించే హక్కులో భాగంగా, జీవించే హక్కు అంటే రైట్ టు లైఫ్ ఏ ఆర్టికల్ 21. జీవించే హక్కులో భాగంగా విద్య ప్రాథమిక హక్కు అని గుర్తించడం జరిగింది. అందుకోసం విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చడానికి రాజ్యాంగ సవరణ జరిగింది. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ఒక కొత్త ఆర్టికల్ని రాజ్యాంగంలో జోర్చింది. ఎందులో ఫండమెంటల్ రైట్స్లో హక్కుగా ఇచ్చింది. ఆర్టికల్ 21A జీవించే హక్కులో భాగంగా ఆర్టికల్ 21A విద్య ప్రాథమిక హక్కు. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి విద్యని ప్రాథమిక హక్కుగా కల్పించారు. ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్గా. ఇకపోతే ఇక్కడ అధికారాల కోసం చూద్దాము. రాజ్యాంగంలో అధికారాలు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ప్రాథమిక హక్కుల తర్వాత మనం నేర్చుకుంటాము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాల గురించి ఆర్టికల్ 36 నుండి 51 వరకు మనం నేర్చుకుంటాం కదా. అందులో ఆర్టికల్ 45ని లింక్ చేసుకోండి. ఆర్టికల్ 45 ఓకేనా. ఇక్కడ ఏమంటామంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. గతంలో 14 ఏళ్ళకు నిబంధన ఉండే, ఆ నిబంధనని 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా మార్చారు. 6 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని అందించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత, అంటే ప్రభుత్వం చేయాల్సిన పని, అది అధికారము. గుర్తుంచుకోండి. అంగన్వాడీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందులోనే మనం చూస్తాము. ఇకపోతే బాధ్యత ఎవరికి బాధ్యత? పేరెంట్స్కి బాధ్యత, గార్డియన్స్కి బాధ్యత, సంరక్షకుల బాధ్యత. మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తర్వాత కొనసాగింపుగా ఒకటి చూస్తాము. ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51A ఏంటిది? ఫండమెంటల్ డ్యూటీస్, బాధ్యతలు, విధులు, ప్రాథమిక విధులు. అందులో భాగంగా ఆర్టికల్ 51A క్లాజ్ కే లేదంటే 11th ఫండమెంటల్ డ్యూటీ, 11వ ప్రాథమిక విధి ఏమంటాం మనము? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్. వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యతగా వాళ్ళ పిల్లలకు విద్యను అందించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఇలా లింక్ చేసుకోవాలి. ఇది కూడా మరి ప్రాథమిక విధుల్లో మొదట 10 ఉండే, 11వ విధిని చేర్చారు మధ్యలో. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002. ఇక్కడ మీకు అర్థమైంది ఏంది? కామన్గా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది లింక్ చేసుకోవాలి. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎక్స్క్లూజివ్గా మనకు విద్యకు సంబంధించిన చాలు. ఈ 3 ఆర్టికల్స్లో కూడా మార్పులు సరిపోతుంది. ఇక ప్రస్తుతం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లో ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇలా చదవాలి. ఏదో ఇవాళ జనవరి 24th అని చెప్పేసి విద్యా దినోత్సవం, అంతర్జాతీయ విద్యా దినోత్సవము, విద్య యొక్క ప్రత్యేకత, విద్య యొక్క గొప్పతనము, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కోసం ఉద్దేశించబడిందని చెప్పడమే కాకుండా ఇవన్నీ కూడా చెప్తేనే ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఇలా నేర్చుకుంటే ఇక్కడ చూడండి, మీకు కాన్స్టిట్యూషన్ గురించి తెలుస్తుంది, విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ ఇంతకు మించి ఏముంటాయి చెప్పండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఇనిషియేటివ్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చెప్పాను, ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసేసి దీనికి సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్ చెప్పాను, ఎప్పుడు స్టార్ట్ అయిందని. సరిపోతుంది. ఇంతకు మించి ఏముంటుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో గోల్ నెంబర్ 4 చెప్పాను. ఎనఫ్. ఇలా చదవాలి ప్రతి టాపిక్. మన CA 360లో ప్రతి టాపిక్ కూడా మ్యాక్సిమం నేను ఇలాగే చెప్తున్నాను. ఎక్కడైతే డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కావాలో టైంని కన్సిడర్ చేయకండి. సబ్జెక్ట్ 100% ఇవ్వడం నా బాధ్యత. కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్టుగా చూడకండి. కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్లో భాగంగా మనం చూసే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. ఇలా ప్రిపేర్ అయ్యామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది నా మాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎనఫ్. ఇదంతా కూడా మీకు మళ్ళీ నేను స్క్రిప్ట్ ఇస్తాను, ఎలాగో PDFలో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి చూడండి. ప్రపంచవ్యాప్తంగా విద్య ప్రాధాన్యతను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. విద్యను మౌలిక మానవ హక్కుగా గుర్తించి ఇది సమాజం మొత్తం బాధ్యతగా పరిగణిస్తారు. పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపు, సమగ్ర అభివృద్ధి సాధనలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. ఒకటి, విద్య మనం మంచి చదువుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా మన దగ్గరికి వస్తుంది. ఒక విద్య చాలు. విద్య ఉంటేనే అన్నీ కూడా సౌకర్యాలు మనం పొందగలుగుతాము.
విద్య సామాజిక మార్పు మరియు స్థిరమైన అభివృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తుంది. అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక ఎడ్యుకేషన్ సంబంధించిన రూట్ వర్డ్స్ కూడా ఇచ్చాను ఇక్కడ. ఎడ్యుకేషన్ అనే పదం లాటిన్ భాషలోని ఎడ్యుసేర్ పదాల నుంచి ఉద్భవించింది. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17లో గోల్ నెంబర్ 4 నాణ్యమైన విద్య. ఎప్పుడు డిసైడ్ చేశారు? జనవరి 24ని 2018 డిసెంబర్ 3 రోజున ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ఇక నెక్స్ట్ ఇయర్ 24ని డిసైడ్ చేద్దామని చెప్పేసి చెప్పారు. మరి ఈ సంవత్సరం థీమ్. సో థీమ్ ద పవర్ ఆఫ్ యూత్ ఇన్ కో క్రియేటింగ్ ఎడ్యుకేషన్ ఎనఫ్ అడగవచ్చు. సో థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనేది ఇస్తారు. ఓకేనా, ఇది ఈ సంవత్సరానికి సంబంధించి. నెక్స్ట్ 2027 జనవరి 24 వరకు ఏ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఇదే థీమ్ మనకి అడిగే అవకాశం ఉంటుంది. సరిపోతుంది. ఇక ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎకానమీకి సంబంధించి. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రతి సబ్జెక్ట్లో వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తాం కదా. ఎకానమీకి సంబంధించి నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి అలా చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా ఎంత ఎక్కువ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తే అంతగా ఎకానమీలో గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది. అందుకే ప్రత్యేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కానివ్వండి, సెజ్లను ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వాలు చూసుకుంటూ ఉంటాయి. మరి ఈరోజు ఒక నివేదిక అనేది న్యూస్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఒక అంతర్జాతీయ సంస్థ. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ సంస్థకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నాను. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. వారు దీనికి సంబంధించి ఎఫ్డిఐకి సంబంధించి గణాంకాలను రిలీజ్ చేశారు. ఈ గణాంకాల్లో భారతదేశంలో ఎఫ్డిఐ ఏ విధంగా ఉన్నాయి 2025 క్యాలెండర్ ఇయర్, లాస్ట్ ఇయర్ ముగిసింది కదా. సో 2025లో భారతదేశానికి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి, అంత ముందుతో పోలిస్తే 2024తో పోలిస్తే ఎంత గ్రోత్ ఉంది, ఎఫ్డిఐలో ఎంత గ్రోత్ ఉంది అని చెప్పేసి ఈ గణాంకాలను ఇచ్చారు. మరి ప్రపంచంలో ఏ దేశంలో ఎలా ఉంది, భారతదేశం ఏ స్థానంలో ఉంది, ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ గణాంకాలపైన పోటీ పరీక్షలో మనం ఖచ్చితంగా క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వోలటైల్. అంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఆ గణాంకాలు మనం మార్చుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 2025లో. సో 2025 అంటున్నాను నేను, ఇక్కడ 2025-26 అనట్లేదు, క్యాలెండర్ ఇయర్ చెప్తున్నాను. ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ కాదు. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31. ఇది క్యాలెండర్ ఇయర్, జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు. 2025లో భారతదేశంలోకి $47 బిలియన్, $47 బిలియన్ నంబర్ గుర్తుంచుకోండి. అంటే 4.32 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో చూస్తే. ఓకేనా, విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి ఆ రూపంగా. అంటే వివిధ దేశాల నుండి వస్తున్న పెట్టుబడులు. ఇది గతంతో పోలిస్తే, అంతకుముందు 2024తో పోలిస్తే 73% వృద్ధి అంట. మనము ఎకానమీలో గ్రోత్ రేట్స్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా పర్సెంటేజ్ చూస్తాం, ఎందుకంటే గతంతో పోలిస్తాం కాబట్టి. జీడిపి గురించి కూడా మీరు పర్సెంటేజ్ చూస్తారు, ఎందుకంటే గతంతో పోలిస్తాం కాబట్టి. సేవలు తయారీ రంగాల్లోకి ఎక్కువ పెట్టుబడులు రావడానికి భారత అనుకూల విధానాలు కారణమని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఈ గణాంకాలను ఎవరు రిలీజ్ చేశారన్నాను? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ట్రేడ్ అంటే వాణిజ్యం, అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన సంస్థ. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ విడుదల చేసిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్, గుర్తుంచుకోండి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్ రిపోర్ట్ రిలీజ్డ్ బై UNCTAD. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్డిఐ ప్రవాహాలు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే, ఇప్పుడు భారతదేశం గురించి చూసాము, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూద్దాము. వరల్డ్లో వచ్చిన ఎఫ్డిఐ ఎలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్డిఐ ప్రవాహాలు 14% పెరిగి $1.6 ట్రిలియన్ చేరినాయి. $1.6 ట్రిలియన్ చేరినాయి. చైనాలోకి ఎఫ్డిఐలు వరుసగా 3వ ఏడాది కూడా తగ్గినాయంట. మన భారతదేశం లాంటి దేశాలకి ఎఫ్డిఐ ప్రవాహాలు పెరుగుతున్నాయి, మంచి ఎకానమీని చూస్తున్నాం. చైనా లాంటి దేశాలకు ఎఫ్డిఐలు తగ్గుతున్నాయంట, వరుసగా తగ్గుతున్నాయి. 2025లో 8% క్షీణతతో $107.5 బిలియన్ పరిమితమైనవి ఎఫ్డిఐస్. ఇక భారత్లో ఆర్థిక సేవలు, ఐటీ, R&D, తయారీ రంగాలు ఎక్కువ ఎఫ్డిఐని ఆకర్షించినాయి. ఎఫ్డిఐ కూడా ఏ రంగాలను ఎక్కువగా వస్తుందో చూడాలి, ఏ రంగాలు ఎఫ్డిఐని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. భారతదేశం అంటే ఎక్కువగా సేవల రంగము, తయారీ రంగం
ఇప్పుడు తయారీ రంగం మనము మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇటువంటి బూస్ట్ ఇస్తున్నాయి. ఇక ఇది ఒకటి ర్యాంక్ గుర్తుంచుకోండి. డేటా సెంటర్ పెట్టుబడుల విషయంలో సర్వీస్ సెక్టర్ సంబంధించి భారత్ ప్రపంచ టాప్ 10 దేశాల్లో ఒకటిగా ఉంది. ఏ స్థానంలో ఉందంటే 7వ స్థానంలో. ఈ నెంబర్ గుర్తుంచుకోండి. మరి మొదటి స్థానంలో ఎవరు ఉన్నారట అంటే ఫ్రాన్స్, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా తొలి 3 స్థానాల్లో నిలిచినాయి అంట. ఓకేనా? రిపబ్లిక్ ఆఫ్ కొరియా అన్న సౌత్ కొరియా అన్న ఒకటే, ఇక్కడ నార్త్ కొరియా కాదు, గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా కొత్త డేటా సెంటర్లో పెట్టుబడులు $270 బిలియన్ ఉండగా ఇవి మొత్తం కొత్త ప్రాజెక్టులో 5వ వంతు కంటే ఎక్కువనంట. సో సరిపోతుంది. ఎఫ్డిఐ అనేది ఒక దేశంలోని విదేశీ సంస్థలు దీర్ఘకాలికంగా ఉత్పాదక ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడము. ఇన్వెస్ట్మెంట్ మీన్స్ దట్ క్రియేట్ అసెట్స్. గుర్తుంచుకోండి. మన భారతదేశంలో కూడా బడ్జెట్ సమయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచే ప్రయత్నాలు చేయాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ క్రియేట్ అసెట్స్ జనరేట్ అయినాయి అనుకోండి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయిందనుకో, ఆటోమేటిక్గా ఎఫ్డిఐస్ కూడా వస్తాయి. ఓకేనా? యుఎన్సిటిఏడి ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. యుఎన్సిటిఏడి ప్రపంచ పెట్టుబడులపై వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ను కూడా విడుదల చేస్తుంది. సేవారంగం భారత జీడిపిలో అత్యధిక వాటా కలిగిన రంగము. తయారీ రంగంలో ఎఫ్డిఐలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఉన్నాయంట. సో మేక్ ఇన్ ఇండియా ఎంతమంది చెప్పినా, మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, ఆత్మనిర్భర్ భారత్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరుగుతున్న ఎఫ్డిఐ ప్రవాహాలు, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఎనఫ్. ఇక నెక్స్ట్ పాలిటీలో భాగంగా ఒక అప్డేట్గా చూడవచ్చు. కొన్ని టాపిక్స్ని మనం సబ్జెక్ట్ లింక్ చేసినప్పుడు ఆల్రెడీ స్టాటిక్ సబ్జెక్టు రివైజ్ చేసుకోవాలి. మనం చదువుకున్న ఆర్టికల్స్ కానివ్వండి, కేసెస్ కానివ్వండి, ఇటువంటివి. సో మనం ఇటీవల వార్తల్లో చూస్తున్నాం, ఇది బడ్జెట్ సమయము. సో బడ్జెట్ సమయం అంటే యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టే సమయం ఫిబ్రవరి 1 ఆదివారం రోజున మనం చూస్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైము వివిధ రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ సమావేశాల ప్రారంభ సమయం ఇది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో అయితే సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి గారి ప్రసంగం అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలో అయితే మ్యాండేటరీగా ఉంటుంది, లేదా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వము సభలోకి వచ్చింది అన్నప్పుడు ఆ సమయంలో కూడా మొదటి ప్రసంగం కూడా రాష్ట్రపతి గారు ఇస్తారు. పార్లమెంట్ అయితే సేమ్ అదే రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. గవర్నర్ ఇక్కడ దేశంలో అయితే రాష్ట్రపతి, ఇక్కడ రాష్ట్రంలో ఈక్వాలిటీ మనం గవర్నర్గా చూడవచ్చు. ఓకేనా? మరి కొన్ని రాష్ట్రాలు ఇటీవల మీరు చూస్తుంటే తమిళనాడులో ఆర్ఎన్ రవి గారు, కర్ణాటకలో తావర్చంద్ గెహ్లాట్ గారు. సో వీరి ప్రసంగం అనేది వివాదాస్పదం అవుతుంది. వాకౌట్ చేయడం కానివ్వండి, కొన్ని పదాలు వాడడం కానివ్వండి, ఇటువంటివి. సో ఏం పదాలు వాడారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే గవర్నర్ ప్రసంగం అనేది ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఎడిటోరియల్లో మనం చూసాము. లాస్ట్ 3-4 డేస్ నుండి చాలా వరకు న్యూస్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. గవర్నర్ గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది, ఏ ఆర్టికల్స్ గవర్నర్ సంబంధించినవి, ఏ కేసుల్లో సుప్రీంకోర్టు గతంలో గవర్నర్ వ్యవస్థ, గవర్నర్ ప్రసంగము, శాసనసభలో ఇచ్చే ప్రసంగం గురించి ఏ తీర్పులు ఇచ్చింది. ఎనఫ్. ఇవి చూస్తే చాలు. ఇక్కడ బేసిక్స్లోకి వెళ్దాము. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆరవ భాగం అంటే మనము ఆర్టికల్ 152 నుండి 237 వరకు చూస్తాము, రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్. సో ఇందులో భాగంగా మనము గవర్నర్ వ్యవస్థ గురించి కూడా చూస్తాము. గవర్నర్ వ్యవస్థను ఏ భాగంలో మనం చూస్తాము అంటే 6వ భాగంలో చూస్తాము. కొన్ని ఆర్టికల్స్ని కనుక మనం చూసామనుకోండి, ఆర్టికల్ 153 ఒక రాష్ట్రానికి గవర్నర్ విధులు నిర్వర్తిస్తారు. ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. తర్వాత కాలంలో రాజ్యం అమల్లోకి వచ్చినప్పుడు ఇదే నిబంధన ఉండేది ఆర్టికల్ 153 ప్రకారం. తర్వాత కొన్ని మార్పులు చేశారు. 1956 సమయంలో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఆ పరిస్థితుల్లో ఒక నిబంధనను జోడించారు. ఒక రాష్ట్రానికి గవర్నర్గా విధులను నిర్వర్తించే వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా అదనపు బాధ్యతలను నిర్వర్తించవచ్చు అని చెప్పేసేసి. అలాంటి కండిషన్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రస్తుతము గుజరాత్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు ఉన్నారు కదా, తనే మహారాష్ట్ర కూడా గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలా ఓకేనా? మణిపూర్ గవర్నర్ గారు అలా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 153, ఆర్టికల్ 154 ప్రకారము రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలను నిర్వర్తించే అధికారం అనేది గవర్నర్కి ఇచ్చింది రాజ్యాంగము. ఆర్టికల్ 154 ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ వెస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నర్. ఎనఫ్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 155 ప్రకారము ఒక రాష్ట్రానికి గవర్నర్ని నియమించే అధికారము రాజ్యాంగము రాష్ట్రపతికి ఇచ్చింది.
ఇక ఆర్టికల్ 156 గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి అవి చెప్తుంది, అవి ప్రస్తుతానికి అప్రస్తుతము. ఈ 3 ఆర్టికల్స్ చూడండి. ఇక దీని తర్వాత ముందుకెళ్తే ఆర్టికల్ 163 ఇంపార్టెంట్. మరి రాష్ట్రంలో గవర్నర్గా ఉండే వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలి, ఎందులో భాగము ఆర్టికల్ 163 ప్రకారము గవర్నర్, రాష్ట్రంలో ఉండే గవర్నర్ ఎవరైతే ఉంటారో తను రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చే లేదా రాష్ట్ర క్యాబినెట్ ఇచ్చే సలహా మేరకే పని చేయాలి, సలహాలు సిఫార్సుల మేరకే పనిచేయాలి, ఆర్టికల్ 163. ఇకపోతే ఆర్టికల్ 168 కూడా ఇక్కడ ఇంపార్టెంటే. అసలు గవర్నర్కి రాష్ట్రంలో ఏ స్థానం ఉంటుందంటే గవర్నర్ రాష్ట్ర శాసనసభలో లేదా స్టేట్ లెజిస్లేచర్లో భాగమా కాదా అంటారు. భాగమే. మీరు ఆర్టికల్ 79లో భాగంగా 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 79లో పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, ఎగువ సభ అంటే రాజ్యసభ, దిగువ సభ అంటే లోక్సభ అలా చూస్తారు. మరి రాష్ట్రంలో కూడా స్టేట్ లెజిస్లేచర్ మీన్స్ గవర్నర్ అండ్ శాసనసభ ఇలా చూస్తాం మనము. ఒకవేళ కొన్ని రాష్ట్రాల్లో ద్విసభ విధానం అమల్లో ఉంది. ద్విసభ విధానం అమల్లో ఉందనుకోండి గవర్నరు, విధానసభ, విధాన పరిషత్. ద్విసభ విధానం అమల్లో లేదనుకోండి గవర్నరు, విధానసభ. స్టేట్ లెజిస్లేచర్లో భాగమే గవర్నర్, కానీ మెంబర్ కాదు, సభ్యుడు కాదు, భాగం, పార్ట్. ఓకేనా. ఇకపోతే ఆర్టికల్ 174 ఇంపార్టెంట్. ఆర్టికల్ 174 ఏం చెప్తుంది అంటే రాష్ట్ర శాసనసభ సమావేశాలను సమన్ చేసే అధికారము, ప్రోరోగ్ చేసే అధికారము రాజ్యాంగము గవర్నర్కి ఇచ్చింది. సమన్, ప్రోరోగ్ అంటే శాసనసభ సమావేశాలను అధికారికంగా ప్రారంభించే అధికారము, అధికారికంగా ముగింపు పలకడము. ప్రోరోగ్ ఈజ్ ద పవర్ ఆఫ్ గవర్నర్ ఇన్ స్టేట్. ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఈస్ యూనియన్, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ప్రోరోగ్ 174. ఇక ఆర్టికల్ 175 రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ఇచ్చే ప్రసంగము. రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ఇచ్చే ప్రసంగము. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 176. ఇవే వివాదాస్పదం అవుతున్నాయి. ఆర్టికల్ 176 ఏం చెప్తుంది అంటే కొత్తగా ఒకవేళ 5 ఏళ్ళకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి కదా. సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉంటుంది కదా, ఆ ప్రభుత్వం సంబంధించి సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ సభలో మొదటిసారి అడుగు పెడతారు చట్టసభలో. ఆ సభ ఏదైతే ఉంటుందో కొత్తగా ఏర్పడిన సభ, శాసనసభలో గవర్నర్ ప్రసంగం ఇస్తారు. మరియు ప్రతి సంవత్సరం కూడా మొదటి సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది, అంటే బడ్జెట్ సెషన్ ఇది. సో ఇదే వివాదాస్పదం అవుతుంది. మరి గవర్నర్ ఇచ్చే ప్రసంగంలో పదాలు అనేవి గవర్నర్ సొంతంగా వాడొచ్చా అంటే వాడరాదు. గవర్నర్ ఇచ్చే ప్రసంగం, స్పీచ్ ఉంటుంది కదా, అది ఎవరు ప్రిపేర్ చేస్తారు? రాష్ట్ర మంత్రిమండలి సిద్ధం చేస్తుంది. మరి అవే చదవాలి. ఎక్స్ట్రా వర్డ్స్ కానివ్వండి, సొంత కవిత్వాలు కానివ్వండి పలకడానికి లేదు. అది ఇక్కడ వివాదాస్పదం అవుతుంది. మరి ఉన్నవి తప్పనిసరిగా చదవాలా? ఇది కూడా ఒక కాంట్రవర్సీకి దారితీసింది. ఆ కంటెక్స్ట్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అనే ఒక టాపిక్ మరొకసారి న్యూస్లో ఉంది. ఇందులో సుప్రీంకోర్టు ఏ తీర్పులు ఇచ్చింది గతంలో అవన్నీ కూడా ఇప్పుడు మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. ఓకేనా. రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రాజ్యాంగపరమైన స్థానము. ఇక్కడ చూడండి, గవర్నర్ ప్రసంగం అనేది సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే రాష్ట్ర శాసనసభ తొలి సమావేశంలో, అలాగే ప్రతి సంవత్సరంలో తొలి సమావేశం ప్రారంభంలో తప్పనిసరిగా జరిగే రాజ్యాంగ ప్రక్రియ. మీకు చెప్పాను కదా ఆర్టికల్ 174, 175, 176. ఇకపోతే ఈ ప్రసంగము ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలను మాత్రమే ప్రతిబింబిస్తుంది. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలను కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో చెప్పేదే ఆ స్పీచ్. గవర్నర్ నోట్ ద్వారా చెప్పిస్తారన్నట్టు. గవర్నర్ సాధారణంగా మంత్రిమండలి సలహా మేరకే పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధత కలిగి ఉంటారు. పరిమిత విచక్షణాధికారాలు తప్ప కొన్ని విచక్షణాధికారాలు గవర్నర్కు ఉంటాయి. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. సో గవర్నర్ చదివే ప్రసంగం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదై ఉండాలి, ఆర్టికల్ 163లో భాగంగా. ఓకేనా. ఇకపోతే శాసనసభను పిలవడం అంటే సమన్, వాయిదా వేయడము, ప్రోరోగ్ చేయడము, రద్దు చేయడం వంటి అధికారాలు కేవలం క్యాబినెట్ సలహాతోనే వినియోగించాలని స్వేచ్ఛగా కాదు అని చెప్తుంది. ఎన్నికల ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని మార్చడం, తొలగించడం లేదా తిరిగి రాయడం గవర్నర్ అధికార పరిధిలోకి రాదు. అంటే గవర్నమెంట్ ఏమిచ్చిందో అది గవర్నర్ చదవాలి. ఓకేనా. ఇప్పుడు చదువుతలేరు, అదే సమస్య వచ్చింది. గవర్నర్ ప్రసంగం ప్రతీకాత్మక విధి విధానపరమైన పాత్ర మాత్రమే కలిగి ఉంది. ఇది ప్రభుత్వ విధానాలను తెలియజేయడానికి మాత్రమే, విమర్శించడానికి లేదా అడ్డుకునేందుకు కాదు. శాసనసభ నియమావళి ప్రకారం గవర్నర్ ప్రసంగంపై చర్చ తప్పనిసరి.
గవర్నర్ ప్రసంగించిన తర్వాత చర్చ తప్పనిసరి. ఇది ప్రజాస్వామ్య పర్యవేక్షణను నిర్ధారిస్తుంది. ఇటీవలి వివాదాలు రాజ్యాంగ మర్యాద, రాజ్యాంగ గౌరవం, సమాఖ్య సమతుల్యత, సంస్థాగత సాహార్థం అంశాలను ముందుకు తెచ్చినాయి. ఏ రాష్ట్రాల్లో ఇటువంటి వివాదాలు మనం చూస్తాం? గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అంటే, సో ఉదాహరణకి ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, ఒక రాజకీయ నాయకుడు ఆ రాష్ట్రానికి గవర్నర్గా వచ్చింది అనుకోండి, నియమితులైంది అనుకోండి. ఆ పొలిటికల్ పార్టీస్ ఏ బ్యాక్గ్రౌండ్ నుండి అయితే తను గతంలో ఉండేనో, చరిత్ర ఉండేనో గవర్నరు, ఇప్పుడు గవర్నర్గా వచ్చిన వాడు ఇప్పుడు పొలిటికల్ పార్టీతో సంబంధం ఉండదు, కానీ గతంలో ఏదో ఒక పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తి అనుకోండి. సో కొన్ని విభేదాలు అనేవి జరగవచ్చు ఇటువంటివి. ఓకేనా, సరిపోతుంది. రైట్, ఇక్కడ ఆర్టికల్స్ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవే. ఆర్టికల్ 163 మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ పనిచేయాలి. ఆర్టికల్ 174 శాసనసభను పిలవడము, వాయిదా వేయడము, రద్దు చేయడము కేబినెట్ సలహాతో గవర్నర్ చేయాలి. ఆర్టికల్ 175 గవర్నర్ సభను ఉద్దేశించి ప్రసంగించడం లేదా సందేశాలు పంపడము. ఆర్టికల్ 176 గవర్నర్ ప్రసంగం తప్పనిసరి, దానిపై చర్చకు అవకాశము. సో న్యాయస్థానం తీర్పులు ఏమి ఇచ్చింది మరి గవర్నర్ ప్రసంగం గురించి అంటే, నబాం రెబియా కేసు 2016 గుర్తుంచుకోండి. నబాం రెబియా కేసు ఏ ఇయర్? 2016. ఆర్టికల్ 174 కింద గవర్నర్కు స్వతంత్ర విచక్షణాధికారం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. గవర్నర్ ప్రసంగం అనేది తనకు నచ్చినట్టుగా ఇవ్వకూడదు అని చెప్పింది అన్నట్టు. ఓకేనా, ఇలాంటివి. రాజస్థాన్ హైకోర్టు ప్రసంగాన్ని భాగంగా చదవడం అక్రమం కాదు, కేవలం విధాన లోపం మాత్రమే అని చెప్పడం జరిగింది. రైట్, సో ఇదంతా కూడా మీకు చెప్పాను. ఇక ఎక్స్ట్రా ఆర్టికల్స్ గవర్నర్ సంబంధించి ఏ ఆర్టికల్స్ తెలుపుతాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను. అండ్ రికమెండేషన్ టు గవర్నర్స్ అపాయింట్మెంట్, గవర్నర్ అపాయింట్మెంట్ సంబంధించి గతంలో ఏ కమిటీ ఏ రికమెండేషన్స్ ఇచ్చింది? సర్కారియా కమిషన్ 1988 అండ్ వెంకటేశాలయ కమిషన్ 2002, నెక్స్ట్ పూంచీ కమిషన్ 2010. ఇటువంటివి చూడండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఇక్కడ అవసరం లేదు కానీ ప్రస్తుతానికి నేను చెప్పాల్సింది గవర్నర్ ప్రసంగం గురించి. ఇవన్నీ కూడా మీరు ఇండియన్ పాలిటీ కోర్సులో భాగంగా చదవాలి. ఇండియన్ పాలిటీలో స్టాటిక్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఒకవేళ గవర్నర్ అపాయింట్మెంట్ వివాదాస్పదమైంది అనుకోండి ఇటీవల కాలంలో, అప్పుడు మీకు ఇవి చెప్తాను ఈ కమిటీస్. సో సబ్జెక్ట్ని ఎంతవరకు అయితే మనం లింక్ చేసుకోవాలో అంతవరకు లింక్ చేసుకోగలగాలి. ఎనఫ్. రైట్, మీకు ఇండియన్ పాలిటీ కోర్సులో నేను పాలిటీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేసెస్ కానివ్వండి, చట్టాలు కానివ్వండి, ఆర్టికల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు అప్డేట్ చేశాను 2025 డిసెంబర్ వరకు, ఒకసారి చూడండి. రైట్, సో గవర్నర్ పదవికి సంబంధించి సమాఖ్య సమతుల్యతను బలోపేతం చేయడము, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాస్వామ్యాధికారాన్ని రక్షించడము, గవర్నర్ పదవిని రాజకీయకరణ నుంచి దూరంగా ఉంచడము. ఓకేనా, ఇక నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ సంబంధించి ఈరోజు వార్తలు నిలిచిన ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఇది ఎక్కడ ఉంది చూస్తే సరిపోతుంది. ఇటీవల చాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ గురించి మనం చూస్తున్నాము. సో వార్తలు నిలిచిన పంగొలక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్, కొన్ని రోజుల తరబడి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరుగుతున్నాయి. ఫారెస్ట్ ఫైర్స్ మనం లాస్ట్ 1 వీక్ బ్యాక్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్లో ఫారెస్ట్ ఫైర్స్, అందుకోసము వాటిని తగ్గించడానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని సాయం అందించింది అని చెప్పేసి మనం డిస్కస్ చేశాము. గుర్తుంచుకోండి, ఇలా ఏదైనా విపత్తుతో కానీ ప్రమాదంలో కానివ్వండి ఏదైనా ప్రాంతం నిలిచింది అంటే అది ఏ రాష్ట్రంలో ఉందో చూడాలి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏమో ఉత్తరాఖండ్, ఇప్పుడు ఇదేమో సిక్కిం, మన సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది ఇది. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ప్రశ్న, 2026 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ గ్రహీతలు ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు? ఆల్రెడీ మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన టాప్ 5 కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు ప్రతిరోజు క్లాస్ని చూడండి, సమాధానాన్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా, మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో మీకు క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.